భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 17th శ్లోక. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. ఇక్కడ భగవద్భక్తుల్లో విశేషంగా ఉండే లక్షణాల గురించి చెప్తున్నారు. అందుకే యోన హృష్యతి అంటే ఎవరైతే ఇష్టమైనవి వాళ్ళకి లభించినప్పుడు పొంగిపోకుండా ఉండగలరు. మనకి సాధారణంగా ఏం చూస్తామంటే మనకి నచ్చినవన్నీ జరిగేటప్పుడు ఆహా ఓహో అనుకుంటూ చాలా ఆనందంగా ఉంటాం. కానీ అదే వస్తువు మనకి దూరమైనప్పుడు, లేకపోతే మనకి మళ్ళీ అది దక్కదన్నప్పుడు, ఇటువంటి జరిగినవి లెక్క ఏదైనా నష్టం జరిగినప్పుడు ఏమవుతుంది, బాగా కృంగిపోతూ ఉంటాము. పొంగిపోకుండా ఉండగలగటం కూడా ఒక లక్షణము. అంటే ఏది లభించినా, ఏది జరుగుతున్నా సరే ప్రతిదీ ఆ పరమాత్మ యొక్క మహప్రసాదంగా భావించాలి. పైగా పరమసత్యాన్ని గ్రహించగలిగి ఉండటం. అంటే నేను శాశ్వతం కాదు, నా జీవితంలో జరిగేవి కానీ, ఆ వస్తువుల రూపంలో కానీ, సంఘటనల రూపంలో కానీ, బంధనాల రూపంలో కానీ ఏదొచ్చినా సరే ఎప్పటికీ ఒకేలాగా ఏది ఉండదు. అది పరమసత్యం. ప్రకృతిలో భాగంగా అన్ని మార్పులు చెందుతూనే ఉంటాయి, కానీ ఏది శాశ్వతం కాదు. కానీ నా భక్తి ఏదైతే నేను పరమాత్మని పట్టుకుని ఉన్నానో ఆ పరమాత్మ మీద విశ్వాసం అన్నది అది తరగకుండా ఉండటం. అందుకే ఏది జరిగినటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఉండే లక్షణం ఏంటి అంటే అతిగా ఆనందపడరు, సమభావంగా ఉంటారు. అది ఏ సందర్భమైనా సరే, ఎటువంటివి సంఘటనలు జరిగినా సరే అంతలాగా తొణకకుండా బెణకకుండా అంతలాగా ఉండగలరు. అందుకే ఇక్కడ అతిగా పొంగిపోకుండా ఉంటారు. ఈ పొంగిపోవటమే కాకుండా ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో వికారానికి కారణమవుతూ ఉంటాయి. అందుకని సమభావంతో సమదృష్టితో చూడగలిగేలాగా మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ఉంటే ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్య కారణంగా, ఆ పరమాత్మ ఆ కృప పాత్రత కారణంగా మనలో అట్లాంటి విశేషమైన లక్షణాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే న ద్వేష్టి అంటే దేని గురించి కూడా ద్వేషించరు. ఇక్కడ ఆనందించకుండా అతిగా ఉండగలగటం, పైగా ద్వేషించకుండా ఉండగలగటం అంటే అర్థం ఏంటి అంటే ఏదైతే ఇంతకు ముందు వాటిల్లో చెప్పినట్టుగా సర్వము పరమాత్మయమే అయినప్పుడు, పరమాత్మ కానిది పరమాత్మ లేనిది ఏది లేనప్పుడు నేను ద్వేషం మళ్ళీ పరమాత్మ మీదే చేస్తున్నానన్న పరమ సత్యాన్ని నేను గ్రహించినప్పుడు నాకు దేని మీద ద్వేషం ఉండదు. పైగా ఒకటి దగ్గరైనా ఒకటి దూరమైనా బాధ ఎందుకు ఉండదు అంటే సర్వము పరమాత్మమయమే. నేనన్న ఉనికి నేను ఉండటానికి కారణమైనది పరమాత్మ అయినప్పుడు నా నుంచి దూరం ఏది కావట్లేదు అన్న సత్యాన్ని గ్రహించగలిగిన వివేకం కలిగిన నాడు. అందుకే ఇక్కడ అతిగా పొంగిపోకుండా ఉండగలగటం, పైగా దేని నుంచి కూడా నిరాశ చెందకుండా ఉండటము, ద్వేషించకుండా ఉండగలగటము. అలాగే న శోచతి న కాంక్షతి. న శోచతి అంటే శోకానికి లోనవ్వకుండా ఉండటం, విచారం లేకుండా ఉండటం, బాధ లేకుండా ఉండటం. అంటే అతిగా ఆనందపడకుండా ఉండటం, అతిగా నిరాశ చెందకుండా ఉండటం, అతిగా దుఃఖానికి లోబడకుండా ఉండగలగటము. సుఖం దుఃఖం అన్నీ కూడా వచ్చిపోయే కెరటాల్లాగా ఎలా అయితే సముద్రంలో వస్తూ ఉంటాయో, ఇంతే కెరటం వస్తుందని ఎలా చెప్పగలం? చెప్పలేం. పైగా ఇప్పుడే వస్తుందని ఎలా చెప్పగలం? చెప్పలేవు. అలాగే జీవితంలో కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏది జరిగినా సరే జ్ఞానమయంగా ఉంటూ ఉన్న ఆ కారణం చేత, ఆ పరమాత్మని ఇంతలాగా నేను విశ్వాసంగా ఆశ్రయించిన కారణం చేత, అజ్ఞానమన్నవి నాలో తొలగిపోయిన కారణం చేత అప్పుడు నా వివేకంతో ఉంటాను. కాబట్టి ఇలా నేను సమభావంతో ఉంటాను. వికారాలకి లోబడకుండా నన్ను నేను నియంత్రించుకునే శక్తి నాకు అలా పుంజుకుంటుంది. అందుకే ఆ భగవద్భక్తుల్లో విశేషంగా విచారానికి కానీ, అతిగా సంతోషానికి కానీ, అతిగా దుఃఖానికి కానీ, ఇలా అతిగా నిరాశకి కానీ, ద్వేషానికి కానీ దేనికి లోబడకుండా ఉంటారు. అలాగే శుభాశుభ పరిత్యాగి. జీవితంలో శుభప్రదమైనవి అయితే అశుభం కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అశుభం అని నేను దేన్ని అంటాను? నాకు నచ్చనిది జరిగినప్పుడు అశుభం అంటాను, నాకు నచ్చింది జరిగినప్పుడు శుభం జరిగింది అంటాను.
అది నా దృక్పథంలో ఉంటుంది. నేను ఆలోచించే కోణం బట్టి అది నాకు శుభం అనవచ్చు, ఇంకోటి అనొచ్చు. అయితే ఇక్కడ ఆనందాన్ని గానీ, ద్వేషాన్ని గానీ, దుఃఖాన్ని గానీ అన్నీ సమభావంతో తీసుకుంటూ దేనికి కాంక్షించకుండా ఉన్నవాడు ఎలా ఉంటాడు? దేనిని కోరుకోడు. అంటే ఇది కావాలన్న కోరిక లేకుండా పరమాత్మమయంగానే ఉంటాడు. పరమాత్మే కోరిక అయిపోయి ఉంటాడు. పరమాత్మనే ధ్యానంలో ఉంటాడు కాబట్టి అవన్నీ ఏమీ కోరుకోడు. ఇలా కోరుకోని కారణంగా లాభం కావాలని గాని ఇట్లాంటి ఆశే ఉండదు. ఆశే పరమాత్మ. ఆ పరమాత్మ సాన్నిధ్యం కోసం ఆ పరమాత్మ నీ సేవించుకోవాలన్న తపనలో ఉంటాడు తప్పితే ఇవన్నీ పరిత్యాజిస్తాడు. అంటే ఇవన్నీ త్యాజించేస్తాడు. అందుకే జీవితంలో జరిగేవి దేన్ని కోరుకోవాలనే ఉండదు. కోరికే పరమాత్మ అయిపోతాడు. అన్నిటినీ వదిలేస్తాడు. అన్నిటినీ వదిలేస్తాడంటే ఇల్లు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాడని కాదు. మానసికంగా పరిత్యాజించటం. మానసిక వైరాగ్యం అన్నది వాళ్ళలో పూర్ణంగా ఉంటుంది. చంచలత్వానికి లోబడకుండా ఉన్న కారణంగానే ఆ ముందు ఉన్న లక్షణాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ఎవరికైతే పూర్ణంగా ఉంటాయో ఈ శుభాశుభ పరిత్యాగిగా ఉండగలడు. ఏది జరిగినా అంతలాగా నిండు కుండలాగా నిర్భయంగా ఉంటూ ఆ పరమాత్మ సాన్నిధ్యంలోనూ విశేషంగా ఏ క్రతువు చేస్తున్నా సరే ఆ పరమాత్మ యొక్క ధ్యాసలోనే ఉంటాడు. అలానే ఉండగలడు కాబట్టి ఇవి అటువంటి వాళ్ళకి సాధ్యమవుతాయి. అలాగే భక్తిమాన్ యస్ సమే ప్రియ. భక్తిమాన్ అంటే భక్తిలో పూర్ణత్వంలో ఉంటాడు. ఆ భక్తుడు అటువంటి భక్తుడే నాకు చాలా ప్రియమైనవాడు అని చెప్తున్నాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. ఇష్ట వస్తువులు లభించినప్పుడు పొంగిపోకుండా, దేని మీద ద్వేషభావం లేకుండా, దేనికి దుఃఖించకుండా, దేనిని ఆశించకుండా, శుభ అశుభ కర్మలు ఏవైనా సరే అన్నిటినీ త్యాజించినవాడు అటువంటి భక్తుడే నాకు బాగా ప్రియమైనవాడు. అంటే లౌకికంగా ఉన్నప్పుడు మన జీవితంలో సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఏది మనకి స్థిరంగా ఉండదు. అనుకోని జరుగుతూనే ఉంటాయి. మనం ఊహించనివి కూడా మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ప్రాపంచికమైన మోహాల్లో లోబడిన వాడికి ఆశ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఏదో కావాలి అంటే ఇది నాకు నిజంగా శ్రేయస్సిస్తుందా, ఇది నాకు మంచి చేస్తుందా అన్నది పక్కన పెడితే ధ్యాస వాటి మీద ఉండదు. వాడి దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నా దగ్గర అంతకన్నా ఎక్కువ ఉండాలని అనుకుంటాడు తప్పితే ఇప్పుడు పక్కోడికి జబ్బు ఒకటే వచ్చింది నాకు 2 జబ్బులు రావాలని అనుకుంటామా? అనుకోం. పక్కన వాడి దగ్గర 2 కార్లు ఉంటే నాకు 4 కావాలని అనుకుంటాను. వాడికి నెలకి 1,00,000 వస్తే నాకు 2,00,000 కావాలని అనుకుంటాను. వాళ్ళ పిల్లలు కొన్ని వెధవ లక్షణాలతో ఉన్నారు కాబట్టి నా పిల్లలు ఇంకా వెధవ లక్షణాలతో ఉండాలని కోరుకోను కదా! కోరుకోను. అంటే అందరికన్నా హుందాగా ఉండాలి. అందరికన్నా ఆర్థికంగా అన్నిటిలోనూ కూడా నాకు అన్నీ ఎక్కువగా లభించాలన్న ఆశ అందరికీ ఉంటుంది. కానీ ఆ లభించాలంటే నేను వాటి కోసం కృషి చేసుకుంటూ ధర్మాన్ని వదలకుండా ఉంటూ ఆ ధర్మం కోసమే నేను ఏది చేసినా సరే అధర్మం వైపు నేను మక్కువ చూపించకుండా ఉండగలిగేలాగా ఎటువంటి సందర్భం వచ్చినా సరే ఎటువంటివి నా జీవితంలో సంఘటనలు ఎదురైనా సరే ధర్మాన్ని నేను తప్పకుండా ఉండే ప్రయత్నాన్ని నేను చేస్తే అన్నీ ఉన్నవాడికన్నా నేనింకా సుఖంగా ఉంటాను. ఎందుకు అంటే ఎప్పుడైతే నువ్వు ధర్మాన్ని పట్టుకుంటావో క్రమేణా ఈ లౌకికమైన వాంఛలన్నవి తొలగిపోతూ ఉంటాయి. ఇది ధర్మం కాదు. ధర్మపరంగా నాకు ఎంతైతే నేను సంపాదించుకుంటున్నా అందులో నేను ఖర్చు పెట్టుకోవచ్చు. అది కూడా మళ్ళీ ధర్మపరంగా. అందుకే దుఃఖాలొస్తాయి, సుఖాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ నిరాశకి, అతిగా ఆనందానికి, దేనికి లోబడకుండా ఉండేలాగా ఉండాలి. నిలకడ అంటారు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తారు. అలాగే జ్ఞానం అన్నది నేను ఎదిగే కొలది జ్ఞానాన్ని ఆశ్రయిస్తూ అలాగే నేను చెయ్యదగినవి చెయ్యకూడనివి అన్నవి చక్కగా అర్థం చేసుకుంటూ ఉండాలి. నిరాశకి లోనవ్వకుండా ఉండాలి. చీకట్లో ఉన్నవాడికి దీపం ఎలా అయితే సహాయం చేస్తుందో అలాగే సహజంగానే మనకి ఆనందానికి ఈ వస్తువు కావాలో ఆ బంధం కావాలో ఇంకోటో ఇంకోటే అని మనము ఇక్కడ మానసికంగా శారీరకంగా కూడా కొన్ని వాటికి మనం అలవాటు పడిపోయి ఉన్నాము.
వాస్తవానికి ఏదున్నా లేకపోయినా ఆనందం అన్నది నీలోనే ఉన్నది. ఆ సంతృప్తి అన్నది నీకెప్పుడైతే వస్తుందో, ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ తృప్తిగానే ఉంటావు. అందుకే ఈ లక్షణాల్లో ముందుగా పొంగిపోకుండా అని. ఎందుకంటే ఏదైనా నష్టం కలిగినప్పుడు కృంగిపోవటం కూడా సహజమే. అందరూ కృంగిపోతారు. ఈ కృంగిపోవటంలో కూడా నిష్ఠూరాలు పలుకుతూ వెళ్ళిపోతూ ఉంటాం మనకి తెలియకుండానే. నాకు లేనిది వాడి దగ్గర ఉందన్న బాధొచ్చేస్తూ ఉంటుంది. నాదే పోయింది వాడికి ఇంకా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. వాడికి నాకన్నా ఎక్కువ నష్టం కలగాలన్నట్టుగా మనకి తెలియకుండానే ఇటువంటి ఆలోచనల యొక్క పరంపర కూడా వచ్చేస్తూ ఉంటుంది. నేను అందరికీ సహాయం చేయలేకపోయినా ఇంకొకళ్ళు బాధకి గానీ, లేకపోతే ఇంకొకళ్ళకి ఇంకో చెడు జరగటానికి గానీ నేను ఆలోచనలో కూడా అటువంటి తలంపులు లేకుండా ఉండగలగటం ఉన్నది ఉండాలి. అందుకే ఇక్కడ ముందుగా ఉన్న లక్షణం ఏంటి అంటే అతిగా పొంగిపోకుండా ఉంటాం. మనకిష్టమైనవి లభించినా సరే, ఎలాంటివి మన జీవితంలో జరిగినా సరే, ఇక్కడ ఆనందం కాడ పరిమితిలోనే ఉండాలి. అతిగా అందుకే మనకి తేలిగ్గా సామెతలు చెప్తూ ఉంటారు. అతిగా ఆశపడిన ఆడది అలాగే సుఖపడినట్టు ఎక్కడా చరిత్రలో లేదు అని. అంటే ఇక్కడ ప్రతిదానికి పరిమితి ఉన్నది. ఇప్పుడు ఎలా అయితే ఆకలేస్తుంది, కొంచెం తింటాము, నాకు ఇంకా తినాలనిపిస్తుంది, అక్కడ ఏదో రుచికరంగా ఉన్నాయని ఎంతని కుక్కుకోగలను నేను లోపలికి? పరిమితి ఉన్నది. అలాగే ప్రతిదానికి పరిమితిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ జీవితమే కాకుండా నీ చుట్టుపక్కల ఉన్న జీవితాలు కూడా సుఖంగా ఉంటాయి. భావోద్వేగాలు అన్నీ కూడా నీకు సమపాళ్లలో ఉంటాయి. అందుకే ఆనందం కూడా ఒక వస్తువు యొక్క వియోగం గానీ, సంయోగం గానీ ఏది జరిగినా సరే, నీ అంతఃకరణ ఎప్పుడైతే వికారాల రహితంగా ఉంటుందో, అప్పుడు నువ్వు ఈ ఆనందానికి గానీ, దుఃఖానికి గానీ పరిమితిలోనే ఉంటావు. అందుకే జ్ఞాని అయిన భక్తుడు అన్నీ సమభావంతో తీసుకుంటాడు. పరిస్థితి ఏదన్నా సరే, సర్వశక్తిమంతుడైన పరమాత్మ దీనికి కారణము అన్న మూలాన్ని మర్చిపోకుండా ఉంటాడు. సర్వానికి ఆధారమైనది పరమాత్మ. దయతో పరమాత్మ నాకిది ఇచ్చాడు అని ఆ పరమాత్మ మీద ఇంకా ప్రీతి పెంచుకుంటాడు గానీ, ఆ వస్తువు మీద గానీ, ఆ బంధం మీద గానీ, ఇంకా దేని మీద కూడా మక్కువ లేకుండా ఉంటాడు. ఆ పరమాత్మ యందే ధ్యాసలో ఉంటాడు, ధ్యానంలో ఉంటాడు. అందుకే సులభుడు ఆ పరమాత్మ భక్తికే లభిస్తాడు. అందుకే ఆ బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు అటువంటి భక్తుడు. ప్రాపంచికమైన వస్తువుల పట్ల గానీ, సంఘటనల పట్ల గానీ ఏమాత్రం కూడా అటు బాధ ఉండదు, సంతోషం ఉండదు, రాగం ఉండదు, ద్వేషం ఉండదు. అన్నీ పరమాత్మమయమైన వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తాడు కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా పరిమితిలోనే ఉంటాడు. భగవంతుడే సమస్తానికి మూలము. అందుకే ఏ వస్తువు పట్ల గానీ, ఏ ప్రాణి పట్ల గానీ, ఏ కారణం చేత కూడా దేని మీద కూడా ద్వేషం లేకుండా ఉంటాడు. అంటే ఇక్కడ ద్వేషం వచ్చిందంటే కారణం ఏంటి? ఆ పరమాత్మ నేను ద్వేషిస్తున్నట్టే అవుతుంది. అందుకే నాకు వీళ్ళతో అవసరం ఉంది, వీళ్ళతో అవసరం లేదని కాకుండా నేనెంతైతే చెయ్యగలనో, నాకు ఎంతైతే పరిమితి ఇచ్చాడో పరమాత్మ, అన్నీ సమానంగా చూడగలగటము, అలాగే అన్నీ సమానంగా స్వీకరించగలగటము. జీవితంలో అన్ని సమపాళ్లలో ఎప్పుడైతే నువ్వు స్వీకరించగలవో, అప్పుడు నీకు జీవితం అన్నది సుఖమయంగా ఉంటుంది. నాకు కావాల్సిందే నాకు దొరకకపోవచ్చు. నేను కావాలనుకుంది నాకు అసలు అవసరం కూడా లేకపోవచ్చు. కాకపోతే నాకున్న అజ్ఞానం కొద్దీ అది కావాలన్న కోరిక తీవ్రంగా ఉంది. కానీ నేను స్పందించటం అన్నది కూడా పరిమితిలో ఎప్పుడైతే ఉంటానో ఆ మనస్సు నిర్మలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ మనస్సు దృఢపడే అవకాశం ఉంటుంది. అందుకే నిశ్చయాత్మకమైన బుద్ధి కలుగుతానికి అది నాకు ఆధారం అవుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి నేను ఎప్పుడైతే ఇలాగా ఏవో భావోద్వేగాలకి లోనైపోతూ ఉంటే నేను దుఃఖాన్ని కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది కానీ దుఃఖాన్ని తొలగించుకోవటానికి నేను ఏ పని చెయ్యలేకపోతాను. చలించిపోకూడదు. చలించిపోకూడదంటే పక్కన ఎవరికన్నా ఏదన్నా జరుగుతూ ఉంటే స్పందించద్దని చెప్పలేదు. పరిమితిలో అతిగా ఏది వద్దు. అతిగా ఏది మంచిది కాదు. అందుకే ఈ ప్రపంచం మొత్తం కూడా ఏది జరిగినా సరే అది నీకైనా, అవతలి వాళ్ళకైనా బాధ బాధే అన్నది సత్యాన్ని ఎరిగి ఉండటము, అలాగే పరిమితులు ఏది శాశ్వతం కాదన్న పరమ సత్యాన్ని కూడా గ్రహించగలిగి ఉండటము. అందుకే అశుభాలన్నీ వదలటం అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోమని కాదు, దేన్ని ఆస్వాదించొద్దని కాదు. ఆ పరమాత్మయంగా సమానంగా ఆస్వాదించు. పైగా అందులోనే ఉండకు.
ఎందుకంటే అది మళ్ళీ శాశ్వతం కాదు. అందుకే పరాకాష్ఠలాగా ఉండాలి భక్తిలో, జ్ఞానమయంగా ఉండాలి. అప్పుడే జీవించి ఉండగానే జీవన్ముక్తుడైపోతావు. ఆ పరమ భక్తుడిలో ఈ విశేషమైన లక్షణాలు ఉంటేనే అప్పుడది పరిత్యాజించగలడు. లేకపోతే సంతోషానికి గానీ, దుఃఖానికి గానీ దేన్నైనా నేను సమానంగా తీసుకోకుండా కాస్త ఎక్కువగా తీసుకుని, కాస్త మళ్ళీ భావోద్వేగాలకి లోబడిపోయాను అంటే మళ్ళీ ఆ స్థితికి నేను చేరుకోలేను. భక్తి ద్వారానే నేను పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందగలను. ఆ భక్తి ఎలా ఉండాలి? జీవన్ముక్తుడైన పరమ భక్తుడైతేనే అది సాధ్యమవుతుంది. అంటే జీవించి ఉండగానే అన్ని భవబంధనాల నుంచి ముక్తి పొందగలిగిన వాడు. ఎప్పుడు పొందుతాడు? ఈ ద్వంద్వాలన్నీ వదిలిపెట్టినప్పుడు. సుఖాన్ని గానీ, దుఃఖాన్ని గానీ, లాభాన్ని కానీ, నష్టాన్ని కానీ, వాతావరణంలో మార్పులు గానీ, ఇప్పుడు ఎండాకాలంలో నువ్వు స్నానం చేయమంటే బాగానే చేస్తావు. చలికాలంలో అదే సమయానికి చేయమంటే చెయ్యగలవా? కానీ ఈ శరీరం మీద ఉన్న మక్కువ కొద్దీ నేను మళ్ళీ కొన్ని చెయ్యలేను. ఎప్పుడైతే నువ్వు అన్నిటి మీద కూడా మమకారాన్ని వదిలిపెడతావో, ఈ శరీరం అన్నది నాకు ఒక సాధనకి వినియోగించుకోవటానికి ఇది నాకు వాహనము. దీన్ని ఎంత వినియోగించుకోవాలో అంత నేను వినియోగించుకుంటేనే కొన్ని నాకు సాధ్యమవుతాయి. అందుకని దీన్ని ఏం చేస్తాను, దీన్ని కూడా దీనికి ఇది నచ్చింది, దీనికి ఇది నచ్చలేదని కాకుండా ఈ శరీరాన్ని ఎంత కష్టపెట్టాలో ఇష్టంగా కష్టపెడతాను. దీనికి ఎంత విశ్రాంతి ఇవ్వాలో, ఎంత ఆహారాన్ని ఇవ్వాలో అన్నీ కూడా మళ్ళీ సమపాళల్లోనే ఇస్తాను. అన్నీ సమానంగానే మార్పుల దగ్గర నుంచి జీవితంలో జరిగేవి ఎలా అయితే సంవత్సరంలో అన్ని నెలలు ఒకేలాగా ఉన్నాయా? అన్ని రోజులు ఒకేలాగా ఉన్నాయా? లేవే. మనకి తెలియకుండానే వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. అన్నిటికీ మనం ఎలా అయితే సర్దుకుని ఆనందంగా ఉంటున్నామో, జీవితంలో జరిగే వాటిని కూడా సంతోషంగా, దుఃఖాన్ని కానీ, సుఖాన్ని కానీ, శోకాన్ని కానీ, లాభాన్ని కానీ, శుభాశుభాలు అన్నిటినీ కూడా సమానంగా స్వీకరించాలి. అప్పుడే నిశ్చలమైన స్థితితో, నిర్మలమైన మనస్సుతో ఉంటావు. నిర్మలమైన మనస్సుంటేనే మళ్ళీ ఈ వికారాలు నీలో ఉత్పత్తి కానివ్వకుండా ఉంటాయి. అప్పుడే ఆ పరమాత్మ యొక్క లీలా రహస్యాలని తెలుసుకోవటానికి భక్తుడు సిద్ధంగా ఉన్నట్టు లెక్క. అందుకే అటువంటి భక్తుడే పరమానందమైన ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని నిత్యము కలిగి ఉంటాడు. ఎందుకు? పరమాత్మ సర్వవ్యాపి. ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేదు, ఇప్పుడు ఉన్నాడు, తర్వాత లేడంటానికి వీలు లేదు. అందుకే సర్వానికి ఆధారమైన వాడు. అందుకే ఇట్లాంటి లక్షణాలు ఏ భక్తుల్లో పూర్ణంగా ఉంటాయో అటువంటి భక్తుడు పరమాత్మకు కూడా పరమ ప్రియుడు. అంటే ఇక్కడ రాగద్వేషాలు లేకుండా, సంతోషం లేకుండా, బాధ లేకుండా ఇవన్నీ అంటానికి కారణం ఏంటి అంటే నేను ఎవరి మీద ద్వేషం చూపించట్లేదు. ఎలా అయితే పరమాత్మ జాతి, మత, అలాగే లింగ భేదాలు లేకుండా అది చిన్న వయసా, పెద్ద వయసా, ఏ వయసా అన్నది కాకుండా, ఈ కులమా, ఆ కులమా అని కాకుండా, స్త్రీలా లేకపోతే పురుషులా అని కాకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తున్నాడు. సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ సర్వజీవుల్లో కూడా ఉన్న ప్రతి జీవి యందు కూడా అదే ఆత్మరూపంలో అంతే ఉన్నాడు. అలాగే అందరినీ సమభావంతోనే చూస్తున్నాడు. మనం కూడా అలా చూడగలిగితే అటువంటి వాళ్ళని పరమాత్మ ఇష్టపడతాడు. పూజ చేసేస్తున్నాను, గంటలు గంటలు ఇన్ని స్తోత్రాలు చేసేస్తున్నాను, ఇన్ని హోమాలు చేసేస్తున్నాను, ఇన్ని దానాలు చేసేస్తున్నాను, మళ్ళీ నా పక్కన మనిషిని నేను ద్వేషిస్తున్నానంటే అర్థం ఏంటి? మళ్ళీ ఆ భక్తిలో నాకు లోపం ఉన్నది. సర్వానికి మూలమైన ఉత్పత్తి వినాశనాలకి మూలమైన పరమాత్మ. అందుకే ఏ కారణంగా కూడా ఎవ్వరి మీద కూడా ద్వేషం పెంచుకోకూడదు. బాధ కలిగించేలాగా ప్రయత్నించారు, బాధ కలిగేలాగా వాళ్ళు చేశారు, బాధించారు, పర్వాలేదు. ఈ పరమాత్మ నా క్షేమం కోసం ఇది ఇచ్చాడు. ఈ పరమాత్మ నాకు ఇంకా ధైర్యాన్ని ఇవ్వటానికి, నన్ను ఇంకా స్థిరంగా ఉండటానికి, ఆ బాధ ద్వారా నేను మళ్ళీ ఇంకా ఇంకా పరచటానికే నాకు అవి ఇచ్చాడు అన్న భావనలో తీసుకోవాలి. అందుకే సమానంగా తీసుకోవాలి. కానీ ఎవరి వల్ల బాధ కలిగిందో వాళ్ళ మీద ద్వేషం అక్కర్లేదు మనకి. ఎవరు మనల్ని ఇలా చేశారో వాళ్ళని ఏమీ మనం దూషించక్కర్లేదు, తిట్టక్కర్లేదు, ఏం చెయ్యక్కర్లేదు. ఎవరు చేసిన దానికి కర్మానుసారంగా వాళ్ళ ఫలితాలు వాళ్ళు అనుభవిస్తారు. కానీ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో నా లక్షణాల్లో వికారాలు లేకుండా వికారరహితమైన నిర్మలమైన మనస్సుతోనే నేను ఎప్పుడూ ఉండాలి. ఇలా ఎవరైతే ఉండగలరో వాళ్ళే పరమాత్మకు ప్రీతి. అందుకే భక్తుల్లో ఇవి ఇష్టము అయిష్టము అని కానీ ఏదీ కాకుండా శాశ్వతమైన పరమాత్మ యందే మనస్సు నిలిపినవాడు, కోరికే పరమాత్మ అయినవాడు, ఆ జ్ఞాని ఆ పరమాత్మ యందే రమిస్తూ ఉన్నవాడు, సాంసారిక వస్తువులందు కాంక్ష లేనివాడు.
యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, మన వర్ణాశ్రమ ధర్మాలు గానీ, లేకపోతే గృహస్థాశ్రమంలో ఉన్నావో, ఏ ఆశ్రమంలో ఉన్నావో, ఏది చేస్తున్నా సరే, ఈ శరీరాన్ని పోషించుకోవటానికి కొన్ని క్రతువులు చేయాలి. అలాగే ఇక్కడ ఉన్నవన్నీ కూడా నువ్వు చేసుకోవటానికి కొన్ని కొన్ని ఉన్నాయి. ఏది చేసినా సరే, ఆ ధర్మానికి పాల్పడుకోకుండా శాస్త్రంలో చెప్పిన కర్మలే చేస్తూ ఉంటావు. ధర్మపరంగా చేస్తావు, ధర్మపరంగానే వినియోగిస్తూ ఉంటారు. అందుకే కొన్ని కొన్ని ఎలా అయితే అబద్ధాలు కానీ, లేకపోతే కపట బుద్ధి, దొంగతనాలు, హింసించటం, వ్యభిచారాలు, ఇటువంటి పాపకర్మలు ఏవి చెయ్యకుండా, తెలిసి తెలియక కూడా నేనేదన్నా చేశానేమో, అటువంటి వైపుగా కూడా నా మనస్సు వెళ్ళకూడదని, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఆ మనస్సు ద్వారా కూడా తెలియకుండా ఏదన్నా చేసుంటానని ప్రతీదీ పరమాత్మకే సమర్పణ భావంతో ఉండగలిగిన వాడు. అలా ఉన్నవాడికి మమతా ఆసక్తి రహితంగా ఉండగలగటానికి అక్కడ స్థిరత్వం వస్తుంది. ఫలేచ్ఛలేనంటే ఫలితాల మీద ఆసక్తి లేని వాడికి ఆ పరమాత్మ మీద ఎప్పుడూ నిలకడమైన స్థిరమైన భక్తి ఇంకా వృద్ధి చెందుతూనే ఉంటుంది. అలా ఉండగలిగిన వాళ్ళే ఇవన్నీ త్యాజించగలగవు. ఇవి త్యాజించగలిగిన వాడే ఆ పరమాత్మ సాన్నిధ్యంలో ఎప్పుడూ ఉండగలడు. అటువంటి వాడే పరమాత్మకి ప్రీతి పాత్రత పొందగలిగిన వాడు. దీంతో భగవద్గీత 12th చాప్టర్ భక్తి యోగంలో 17 శ్లోక సంపూర్ణం.